హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి బీరంగూడలో G+1 ఇండిపెండెంట్ హౌస్ ఈరోజు మేము ముందు తీసుకొచ్చాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి బీరంగూడ ఖమ్మం నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకి ఎలివేషన్ చూడొచ్చు, ఎలివేషన్ అయితే చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు. చుట్టూ అన్నీ కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి చూడొచ్చు మనకి. అలాగే కింద వచ్చేసి మనకి కంప్లీట్గా పార్కింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. పార్కింగ్ ఏరియా విత్ 2 BHK అనేది వస్తుంది మనకి. చాలా నీట్గా అయితే మనకి టైల్స్తో డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. G+1 అనేది కన్స్ట్రక్షన్ చేశారు. GHMC అప్రూవ్తో మనకి డెవలప్మెంట్ అనేది చేశారు. మనకి టైల్స్ డిజైన్ అనేది కూడా చూడొచ్చు, చాలా నీట్గానే ప్రొవైడ్ చేశారు. విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ప్రొవైడ్ చేశారు. మనకి సెట్ బ్యాక్స్ కూడా చూడొచ్చు, సెట్ బ్యాక్స్ కూడా మనకి చాలా స్పేసెస్గా అనేది వస్తుంది. అలాగే మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి. వీళ్ళు వచ్చేసి మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా అనేది వస్తుంది. వ్యూ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 BHK అనేది వస్తుంది. మనకి హాల్ ఏరియా, హాల్ అయితే చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ సిమెంట్ ర్యాక్స్ అనేది ఇచ్చారు. అలాగే విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనేది వస్తుంది. అలాగే విత్ స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. హాల్ చూడొచ్చు, మనకి హాల్ అయితే చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ డైనింగ్లో విత్ సిమెంట్ ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే పూజ రూమ్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. పూజ రూమ్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు మనకి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే కిచెన్ ఏరియా, కిచెన్లో కంప్లీట్గా మనకి బ్లాక్ గ్రానైట్ అనేది ఇచ్చారు. విత్ సిమెంట్ ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు చూడొచ్చు మనకి. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది వచ్చేసి. అలాగే మనకి బీరంగూడ ఖమ్మం నుంచి వచ్చేసి మనకి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకి వాష్ ఏరియా అనేది ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు. మనకి బోరు, సంపు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఏరియాలో ఆల్రెడీ మనకి మాంజర్ వాటర్ అనేది కూడా వస్తుందండి. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేసెస్గా వస్తుంది. విత్ మాస్టర్ బెడ్రూమ్లో మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు. విత్ సిమెంట్ ర్యాక్స్ అనేది ఇచ్చారు. అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది ఇక్కడ చూడించారు. అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా కూడా మనకు చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేసెస్గా వస్తుంది. విత్ చిల్డ్రన్స్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చాలా నీట్గా ఇచ్చారు. విత్ సిమెంట్ ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఇక్కడ వస్తుంది. కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తే చూడొచ్చు. మనకి హ్యాండ్ వాష్ కోసం ఇక్కడ అనేది మనకి హ్యాండ్ వాష్ ఏరియాలో కూడా మనకి గ్రానైట్ అనేది ఇచ్చారండి. విత్ టైల్స్ డిజైన్ కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే రండి నాతో పాటు పైన చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో అండి. ఫస్ట్ ఫ్లోర్లో కారిడార్ స్పేస్ అయితే మనకి స్పేసెస్గా వస్తుంది. విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. మనకి సెట్ బ్యాక్స్ కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారండి వీళ్ళు వచ్చేసి. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి. హాల్ ఏరియా మనకి ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఏరియా చాలా స్పేసెస్గా వస్తుంది చూడొచ్చు. హాల్ ఏరియా అనేది హాల్లో విత్ సిమెంట్ ర్యాక్స్ ఇచ్చారు. టీవీ నెట్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేశారు చూడొచ్చు మనకి. విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేశారండి వీళ్ళు. అలాగే డైనింగ్ ఏరియా అనేది ఇక్కడ వచ్చింది. డైనింగ్ ఏరియాలో విత్ సిమెంట్ ర్యాక్స్ అనేది ఇచ్చారు చూడొచ్చు మనకి. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా నీట్గానే వస్తుంది. హ్యాండ్ వాష్ ఏరియా కోసం మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే పూజ రూమ్ అనేది ఇక్కడ వస్తుంది చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి కిచెన్ రూమ్ అండి. కిచెన్లో చూసుకోవచ్చు కంప్లీట్గా మనకి బ్లాక్ గ్రానైట్ అనేది ఇచ్చారు. విత్ సిమెంట్ ర్యాక్స్ ప్రొవైడ్ చేశారు చూడొచ్చు మనకి. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి చాలా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే ఇక్కడ చూడొచ్చు మనకి వాష్ ఏరియా అనేది ఇక్కడ వస్తుందండి. మనకి పైన వచ్చేసి వాష్ ఏరియా అనేది ఇక్కడ వస్తుంది. చుట్టూ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. వ్యూ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. మనకి ముంబై హైవే నుంచి కూడా జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే వస్తుంది. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ 80 to 90% బ్యాంక్ లోన్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్లో చూడొచ్చు మనకి విత్ సిమెంట్ ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు. అలాగే ఇక్కడ పక్కనే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది దీంట్లోనే వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేసెస్గా వస్తుంది. విత్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. విత్ సిమెంట్ ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్ అనేది కూడా ఇస్తున్నారండి. అలాగే మనకి కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఇక్కడ వచ్చి చూడొచ్చు. కామన్ వాష్రూమ్ ఏరియా అనేది కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. అలాగే హ్యాండ్ వాష్ ఏరియాలో మనకి గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. టైల్స్ డిజైన్ కూడా చాలా నీట్గా వస్తుంది. స్టోరేజ్ ఏరియా కోసం మనకి చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి. అలాగే దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 1.55 CR నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది. GHMC అప్రూవ్తో డెవలప్ చేశారు. మనకి 150 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది వచ్చేసి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చేయండి. షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.